ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అభిమానులకు కావాల్సినంత ఎనర్జీ ఇస్తోంది. మ్యాచ్లు ఎక్కడ జరిగినా వినోదాన్ని అందిస్తున్నాయి. పరుగుల రేసులో కొందరు ప్లేయర్లు పవర్ చూపిస్తున్నారు. ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నారు. టాప్ గేర్ వేసి టాక్ ఆఫ్ ది క్రికెట్ అవుతున్నారు. ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ముందే ఉన్నాడు. సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 90కి పైగా యావరేజ్తో 181 పరుగులు సాధించాడు. 141.4 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. సీజన్ను మెమరబుల్ గా మార్చుకోవాలనే పట్టుదల కనిపిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో సన్ రైజర్స్ ఆటగాడు క్లాసెన్ 2వ స్థానంలో ఉన్నాడు. ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో సఫారీ క్రికెటర్ రాణించాడు. 3వ మ్యాచ్లో మాత్రం పెద్దగా అంచనాలు అందుకోలేదు. ఇప్పటి వరకు క్లాసెన్ 167 పరుగులు సాధించాడు. 219కి పైగా స్ట్రైక్ రేట్తో డేంజర్ ప్లేయర్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ 3వ స్థానంలో ఉన్నాడు. ధవన్ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 137 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 4వ స్థానంలో ఉన్నాడు. వార్నర్ 3 మ్యాచ్ల్లో 130 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ 5వ స్థానంలో సెటిల్ అయ్యాడు. పరాగ్ ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి 127 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో 127 పరుగులు సాధించాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ 3 మ్యాచ్ల్లో 124 పరుగులు చేశాడు. 7వ స్థానంలో నిలిచాడు. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ 8వ స్థానం సాధించాడు. పూరన్ ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 106 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శివం దూబే టాప్ 10లో నిలిచాడు. 3 మ్యాచ్ల్లో యువ ప్లేయర్ 103 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించాడు. పర్పుల్ క్యాప్ రేస్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ముందున్నాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ 6 వికెట్లు సాధించాడు. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 5 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.